చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కుళ్ళిపోయింది ఆ మటన్, ఫంగస్ ఉన్నది, పాడైపోయింది, డీకంపోజర్ అయిన చికెన్, మటన్ అలాంటివి పెడతారు కదా. క్వాలిటీ లేదంటే 10 రూపాయలకి ఏం క్వాలిటీ వస్తాయి? వీళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంత అది చూసుకోవాలి ఫస్ట్, దాన్ని పబ్లిసిటీ చేసే ముందు. నెక్స్ట్ ఏంటంటే ఈ మీడియా వాళ్ళకి అసలు పని ఏమి ఉండదు, ఓన్లీ వ్యూవర్స్ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఉన్నాయి లేని ఏదో మిక్స్ చేసి వాళ్ళు ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఫాల్స్ న్యూస్ని ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అండ్ వినే వాళ్ళకి కూడా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. 10 రూపాయలు అనగానే అది అంటే తక్కువగా చూడకూడదు. ఆయన ఏ ఉద్దేశంతో 10 రూపాయలు అంటే ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతో 10 రూపాయలకి సేల్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కుళ్ళిపోయింది ఆ మటన్, ఫంగస్ ఉన్నది, పాడైపోయింది, డీకంపోజర్ అయిన చికెన్, మటన్ అలాంటివి పెడతారు కదా. కొన్ని చోట అయితే మటన్ కొన్ని మిక్స్ అయిపోయి కూడా ఉన్నాయి. అలాంటి వాటి మీద రైడ్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ వదిలేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ హాస్టల్స్ రీసెంట్గా మనం చూడొచ్చు, వాళ్ళకంతా కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ కట్ చేసి పెడుతున్నారు. పిల్లలందరూ కలిసి మీడియా వాళ్ళని పిలిచి చూపించారు. అలాంటివి చేయటం చేత కాదు ఈ మీడియా వాళ్ళకి. ప్రైవేట్ హాస్టల్లో మనీ కట్టి కూడా వరస్ట్ అయిన ఫుడ్ పెడతారు, అలాంటివి కూడా వైరల్ చేయడం చేత కాదు. అలాంటివన్నీ వదిలేసి ఒక పూర్ పర్సన్ని ఇలా అలర్ట్ చేయటం అంటే ఆయన నోట్లో మట్టి కొడుతున్నట్టు. ఇప్పుడు ఎవరు కూడా న్యూస్లో చూస్తే అమ్మ ఏదో అని కూడా ఎవరు కొనరు. సో ఇదైతే నేను కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అంటే డబ్బులు లేని వాళ్ళు 10 రూపాయలతో కడుపు నింపుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, అట్లాంటి వాళ్ళకు కొన్నిసార్లు మనం వాటర్ టిన్ కొంటే మినరల్ వాటరే అని చెప్తారు, అందులో కూడా పురుగులు వస్తాయి. చాలా ఉన్నాయి ఇలాంటి అన్హైజీనికి. అలాంటివన్నీ వదిలేసేసి ఒక పేదోళ్ళని నోట్లో మట్టి కొడతాం అసలు కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లను కానీ లేకపోతే మీరు అన్నట్టు గవర్నమెంట్ హాస్టల్స్ ఫ్రీ అని చీప్గా చూస్తారు, ప్రైవేట్ ఫీజు తీసుకుని కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. అక్కడ కూడా కులిపోయినాయి, ఇక్కడ పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ప్రైవేట్ వాటిలో ఫీజు కడతారు, గవర్నమెంట్ వాటిలో ఫీజు కట్టారు. ఇలాంటి వాటిని హోటల్స్ని రెస్టారెంట్స్ని అయితే వీళ్ళు రైడ్ చేయలేరు, చూపించలేరు కూడా. అంటే ఏం చెప్తారు మేడం యాంకర్ కానీ, అంటే ఫేమస్గా కావడం కోసమే అలా చేశారనుకోవచ్చు? అంటే ఈయన ఫేమస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, అలాంటివన్నీ చేసుకుని ఫేమస్ చేసుకోవచ్చు, ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు. కానీ ఇలాగా పేదోళ్ళ నోట్లు మట్టి కొడతాం అన్నది ఏమాత్రం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరు ఇలా సోషల్ మీడియాలో చూస్తే నిజమే అనుకుని కొంట మానేస్తారు కదా, వాళ్ళు కొద్దిగా అమౌంట్ వచ్చేది ఆ జాతరలోనే, ఆ అవకాశం కూడా పోగొట్టేస్తారు. సో ఇంకా యాంకర్ ఏమంటాడంటే హిందువులందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పి హిందూ ముస్లిం గొడవలకు కూడా దారి తీస్తే కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. అంటే ముస్లింలు ఇట్లాంటి గుండమ్ముతురు, హిందువులు జాగ్రత్త అని. అది కరెక్ట్? ముస్లిమా షాప్ అయిన ముస్లిము యాంకర్ ఎవరైతే ఉన్నారో హిందువులు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి అని చెప్పి హిందూ ముస్లింలకి గొడవలు అయ్యేలా చెప్తున్నాను అనమాట. అంటే ఇంకా ముస్లిం మొక్కలేనా, ఇంకా హిందూస్లో ఇలాగా అన్హైజీనిక్గా అమ్మేవాళ్ళు ఎవరు లేరా? అసలు ముస్లింని టార్గెట్ చేయటం ఎందుకు? వాళ్ళకే మానవత్వం, హ్యుమానిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మారల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. నేను ఇలాంటి మీడియాలో చెప్పకూడదు కానీ మెజారిటీ వాళ్ళల్లో మారల్ వాల్యూస్, మానవత్వం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చెత్త పనులు చందాలమేని అని హిందూస్ కూడా అమ్ముతారు. కాబట్టి దీనిలో అసలు రిలీజన్ అని లాగకూడదు. అంటే హిందూ ముస్లింలు తల్ల నరుక్కుని చచ్చిపోమని ఇంకా రేస్ చేస్తున్నారు. ఇది అంటే అక్కడ జరిగే అంటే ఫుడ్ కానీ అసలు హిందూ ముస్లిం కానీ అసలు సంబంధం ఉందా? సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే హిందువులకి ముస్లింకి గొడవలు పెట్టడం కోసం, మళ్ళీ పెద్ద ఇష్యూ చేయడం కోసం, అలా వైరల్ చేయడం కోసం కూడా చేస్తున్నారు. ఈ ఛానల్ వాళ్ళకి ఏంటంటే ఏ టాపిక్ దొరకకపోతే ఇలాంటి పనికిమాలని అన్నీ వైరల్ అవడం కోసం చేస్తూ ఉంటారని నాకు అర్థమైంది.